ఓకే రాజు గారు, మనం జస్ట్ మినిట్ సెగ్మెంట్ లో ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈరోజు ఒక సలాడ్ చేస్తున్నాడు, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్, సమ్మర్ స్పెషల్. అన్ని రకాల మనకు అందుబాటులో ఉన్న అన్ని ఫ్రూట్స్ మనం యూజ్ చేసుకొని దీంట్లో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఫ్రూట్స్ అంటే అందరికి ఇష్టమే కదా, అందరికి కూడా నచ్చుతుంది, మంచిది కూడా హెల్త్. ఓకే అండి, మనకి సమ్మర్ స్పెషల్ గా మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ చేయబోతున్నారు రాజు గారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు అరకప్పు, ఆపిల్ ఒకటి, నల్ల ద్రాక్ష పండ్లు కొద్దిగా, దానిమ్మ గింజలు అరకప్పు, కర్బూజా ముక్కలు కొద్దిగా, కివి పండు ఒకటి, అరటి పండు ఒకటి, మామిడి పండు ఒకటి, ఫ్రెష్ క్రీమ్ పావు కప్పు, పుదీనా కొద్దిగా, వెనిలా ఐస్ క్రీమ్ కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, నానబెట్టిన బాదం పప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, దాల్చిన చెక్క పొడి కొద్దిగా. మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా, ఇప్పుడు దాని తయారు విధానం చూద్దాం. రాజు గారు చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అన్ని తీసుకున్నానండి. ఓకే, సో పైనాపిల్ అంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా, లేదంటే మన ఇష్టమైన సైజ్ అయితే చేసుకోవచ్చా? ఈవెన్ ఏ కట్ చేసుకున్నా, చిన్నగా అయినా పెద్దగా అయినా, అంటే కొంచెం మీడియం సైజ్ మనం తినేట్టుగా అన్ని కూడా సేమ్ అదే సైజ్ లో ఉంటే బాగుంటాయి. ఓకే, సో బౌల్లో అలాగే యాపిల్, కర్బూజా. సో తొక్క తీసేసి పెట్టాను నేను. ఓకే, సమ్మర్ కి మంచి కూల్ ఐటమ్. ఎస్. సో ఇలా మనకు సీజన్ గా దొరికేది అంటే ఈ వాటర్ మెలన్ లాంటివి అంత బాగోదు అనుకోండి, అది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో మిక్స్ చేస్తే అంత బాగోదు, అంత వాటరీగా అయిపోతుంది. సో అలాంటి ఫ్రూట్స్ లేకుండా చూసుకొని మిగతా అన్ని కూడా వాడుకోవచ్చు. సో చేసేసి కొంచెం మనం చల్లగా పెట్టేస్తే, సో పిల్లలు కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు హ్యాపీగా వాళ్ళకి చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఇవి కూడా మనకు బాగా దొరుకుతుంది సూపర్ బజార్లో. సో దొరికినప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది. ఒకటి టేస్ట్ కొంచెం ఆ పులుపు డిఫరెంట్ ఫ్లేవర్ తగులుతుంది. సో కలర్ కూడా మనకి గ్రీన్ కలర్ లో చాలా తక్కువ కదండి ఫ్రూట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అలా కూడా ఇది బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఎస్. సో దీంట్లో మనం ఐస్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గ్రేప్స్ ఆపలంగా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. కట్ చేసి ఏంటంటే మనకి దీంట్లో సీజనింగ్ ఏదైతే ఇస్తున్నామో అదంతా కూడా దానికి బాగా పడుతుంది. కొంచెం వెట్ గా ఉంటుంది కదా. బనానా సో కొంచెం మీడియం అయితే మనకు బాగుంటుంది. సో మరి ఎక్కువ పండిపోయిందంటే మ్యాష్ అవుతుంది, మనకి పేస్ట్ లా అయిపోతుంది. కాబట్టి కొంచెం మధ్యస్థంగా ఉండేది తీసుకుంటే ఆ ముక్క పలంగా అలాగే తెలుస్తూ ఉంటుందండి. అలాగే దానిమ్మ గింజలు. సో ఇప్పుడు మనకు సమ్మర్ ఫ్రూట్ మ్యాంగో. అన్ని ఫ్రూట్స్ వేసేసుకున్నట్టున్నాం కదా ఆల్మోస్ట్. సో వీటిని ఫ్రూట్స్ ఏంటంటే మనం ఎక్కువగా స్పూన్ పెట్టి కలుపుకుంటా కొంచెం ఇలా టాస్ చేసుకుంటే మ్యాష్ అయిపోతుంది కాబట్టి ఇలా టాస్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లోనే కొంచెం సీజనింగ్ చేస్తున్నాను. హనీ కొద్దిగా దాల్చిన చెక్క పొడి అండి. ఇది ఎందుకండి? ఇది సలాడ్ లో ఫ్లేవర్ ఆ టేస్ట్ చాలా బాగా ఇస్తుంది. అవునా? అలాగే ఫ్రెష్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్. సో ఇది అన్నిటికి కూడా బాగా సెట్ అవుతుంది మనకి. ఇది కొంచెం బాగా కలిపేసి కొద్దిసేపు అలా పక్కన వదిలేసేద్దామండి. సో కొద్దిగా దాంట్లో ఏంటంటే ఈ ముక్కలకు కూడా మొత్తం అంతా ఆ క్రీమ్ అది బాగా పట్టేస్తుంది. సో ఇది బాగా కలిపేసాం కదా, కాసేపు
పక్కన పెట్టేసేద్దామండి. ఓకే. సో ఆ తర్వాత మిగతా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కూడా యాడ్ చేసుకుందాం. ఓకే రాజు గారు, ఇది కాసేపు పక్కన పెట్టండి, ఈ లోపు మేము ఒక చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, మీకోసం ఒక చిట్కా. ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు లేదా నల్లటి మచ్చలు ఏవైనా ఉన్నట్లయితే అవి తగ్గిపోవాలంటే ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే 1 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ పాల మీగడ, 1/2 స్పూన్ వంట సోడా, ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చూసేసారు కదండి రాజు గారు, మనకు అది టైం సరిపోతుందా? సరిపోతుందండి, బాగా మిక్స్ అయిపోయాయి కదా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దీంట్లో యాడ్ చేసేటప్పుడు కొద్దిగా నానబెట్టేసుకుని యాడ్ చేస్తే సాఫ్ట్గా, అంటే మన ఫ్రూట్స్ అన్ని సాఫ్ట్గా ఉంటాయి కదా. ఓకే. ఇది నానబెట్టకపోతే క్రంచీ కొంచెం గట్టి తగులుతూ ఉంటే మనకు అంత బాగా అనిపించదు. సో అలాగే బాదం పప్పు కూడా నానబెట్టేసి తొక్క తీసి పెట్టేశాను. కిస్మిస్ ఒకటి పర్లేదు, ఆల్రెడీ మనకు సాఫ్ట్ గానే ఉంటుంది. సో అలాగే కొద్దిగా పుదీనా, సో మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసి ఓకే. సో రెడీ అయిపోయింది. పెద్ద స్పూన్ ఇస్తారా? సో పైన కొద్దిగా దానిమ్మ గింజలు, సో కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో రెడీ. ఓకే అండి, ఈ హాట్ సమ్మర్ లో కూల్ గా మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఓకే రాజు గారు, ఇదైతే రెడీ చేశారు. ఇప్పుడు మా కోసం కార్వింగ్ ఏం చేస్తున్నారు? కీరాతో చేస్తున్నానండి. కీరాతో ఫ్లవర్ చేస్తున్నాను. కీరాతో ఫ్లవర్. ఎస్ అండి. ఓకే. సో వీటికి ఎడ్జెస్ జిగ్జాగ్ కట్. ఓకే. రెండు వైపులా రావాలి. సో ముందు ఒక వైపు చేసుకొని ఆ తర్వాత రెండో వైపు కూడా చేసేసుకుందాం. ఓకే. సో మధ్యలో ఇంకొక కట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి కొంచెం ఇలా బెండ్ చేయాలి. ఓకే. సో మధ్యన ఆల్రెడీ కట్ ఇచ్చాం కదా, అది కొంచెం లోపలికి వెళ్తుంది. ఓకే. సో ఇది కాసేపు మనం వాటర్లో వేస్తే ఇది కొంచెం చాలా బెండ్ అవుతుందండి స్కిన్ అనేది. ఓకే. ఓకే. ఆపోజిట్ బయట వైపు బెండ్ అయ్యి మనకి ఇంకా లుక్ అనేది కొంచెం చాలా బాగా వస్తుంది. థిన్ స్లైసెస్ అండి. ఓకే. ఓకే, చాలా సన్నగా కట్ చేశారు. అవునండి. సో ఇవన్నీ కొంచెం ఇలా బారుగా పెట్టేసుకుని ఓకే. సో వీటన్నిటి కూడా రోల్ చేయాలండి. సో మనకు ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. సో అన్ని కలిపేస్తే ఇలా రోల్ చేసుకోవాలి. ఓకే, అది విడిపోకుండా బాగానే రోల్ అవుతుంది. సో తర్వాత మనం ఫైనల్గా థిన్గా చేస్తే మనకు ఓకే అలా వస్తుందండి. సో ఫైనల్గా వచ్చిన తర్వాత టూత్ పిక్ పెట్టేసుకుంటాం. ఓకే. సో ఫ్లవర్ షేప్లో వస్తుంది. సో ఇక్కడ టూత్ పిక్ పెట్టేసుకుంటే మనకు విడిపోకుండా ఉంటుంది. సూపర్ సూపర్. ఓకే, ఇలా సో ఎక్స్ట్రా ఉన్నాయి మళ్ళీ మనం కట్ చేసేసుకోవాలి. సో ఎక్కడైతే మనకు కొంచెం ఆ స్టిక్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందో అంతవరకు కట్ చేసేసుకొని మనం డిస్ప్లే పెట్టుకునేది పెట్టేసుకోవచ్చండి.
సో ఇది వచ్చేసి ఇలా మధ్యలో వచ్చేస్తాం. సూపర్. ఓకే, వావ్. సలాడ్ ఇస్తారా? రెడీ అండి. ఓకే, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ తో పాటు మన కార్వింగ్ కీరాతో చేసిన ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం ఇంకొకసారి చూసేద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, కర్బూజా ముక్కలు, కివి పండు ముక్కలు, నల్ల ద్రాక్ష పండ్లు, అరటి పండు ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడి పండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తేనె, దాల్చిన చెక్క పొడి, ఫ్రెష్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన బాదం పప్పు, కిస్మిస్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ. రాజు గారు, మన ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చేద్దామా? కూల్ కూల్ గా. ఎవరు ఆగుతారు చెప్పండి. అయ్యో, ఇలా రెడీగా ముందు పెట్టిన తర్వాత ఎంత ఫాస్ట్ గా దాన్ని కంప్లీట్ చేద్దామా అని ఉంటుంది. హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా అలా 1 స్పూన్ పెట్టేసామంటే ఇంకా వెళ్తూనే లెక్క తెలియదు ఉంటుంది. అసలు. సో దీంట్లో ఏంటంటే న్యాచురల్ స్వీట్నింగ్, ఫ్రూట్ కున్న స్వీట్నింగ్ మనం యూజ్ చేసాం. అవును. అడిషనల్ గా ఏంటంటే కొంచెం హనీ, అదైతే న్యాచురలే, హెల్దీ కూడా. మరి ఇంకొంచెం హెల్తీ పర్పస్ లో కొంచెం అంటే అది బాగా పట్టించుకోవాలంటే ఐస్ క్రీమ్ తర్వాత ఫ్రెష్ క్రీమ్ అవాయిడ్ చేసేసి జస్ట్ హనీ వేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే ఓకే, చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి.